ఇగో రాత్రి నేను తీన్మార్ వార్తలు చదివి ఇంటికి పోయి టీ పెట్టిన గంతే ఆత్మ అది చెప్పిందట, ఆత్మ ఇది చెప్పిందట ఆ నీలేకరన్నలు మైకులు నమ్మి ఇడిచి పెడతాండ్రు. ఒక మనిషి కళ్ళు మూసుకొని కూర్చున్నట్టు కనిపించింది. వాళ్ళు బొమ్మలు వేస్తుండ్రు. ఈ లెవెలు అని పరీక్ష బట్టి చూస్తే ఏముంది పన్నీర్ సెల్వం సారు. ఈయనకు గింత ధైర్యం ఏడికెళ్ళొచ్చిందో నాకైతే అర్థమే కాలే. అప్పుడు సురువైంది కదా తమిళనాడులో అస్సలు ఆట బ్రేక్ లేకుండా బ్రేకింగ్ వార్తలతో నడుస్తూనే ఉంది. ఇగో మేమైతే ముందే చెప్తున్నాం, ఇప్పటిదాకా ఏం జరిగిందో గదే చెప్తాం. మీరు ఈ వార్త చూసే లోపట ఇంకేమన్నా జరిగితే అది మాకు తెలియదు. ఎందుకంటే నిమిషంలో అట్లా మారుతున్నాయి మరి రాజకీయాలు. జయమ్మ పార్టీ గుర్తు 2 ఆకులు. ఇప్పుడు పార్టీ కూడా 2 గ్రూపులైంది. ఒకటి చిన్నమ్మ గ్రూపు, ఇంకోటి పన్నీరు సెల్వమయ్య గ్రూపు. ఇద్దరు లీడర్ల నడుమ తగ్గాబర్ నడుస్తుంది. అమ్మకు నేను వారసున్నంటే నువ్వు కాదు నేనని ఇంకోగలు. నిన్నటిదాకా చిన్నమ్మ ఏలు పట్టుకొని తిరిగిన పన్నీర్ సెల్వం సారు రాత్రి అమ్మ సమాధి కాడికి పోయి కళ్ళు మూసుకుంటే జ్ఞానోదయం అయిందట. అమ్మ ఆత్మతోని మాట్లాడితే నువ్వే సీఎం గుండాలే అని చెప్పిందట. ఈగేముంది మెత్తటి మనిషి కత్తి తిప్పుడు సురువు చేసిండు. చిన్నమ్మను చిన్న గరుచుకుంటలేడు. నాతోని బల్మీట్కి రాజీనామా పెట్టించిండ్రు. అమ్మ సావు మీద అనుమానాలున్నాయి అని కుండెత్తేసిండు. జడ్జి సార్ తోని మొత్తం ఎంక్వైరీ చేపిస్తాడట. పబ్లిక్ కోరుకుంటే రాజీనామా లెటర్ ని వాపస్ తీసుకొని మళ్ళా నేనే ముఖ్యమంత్రి ఉంటా అని ముంగట్టుకొచ్చిండు. పార్టీలో నాకు కూడా మస్తు బలగం ఉంది, అవసరం వచ్చినప్పుడు చూపిస్తా అని మీసం తిప్పిండు. ఇయ్యాల్లో రేపో సీఎం అవుతుందని కలలు కంటున్న చిన్నమ్మ గింత జరుగుతా అంటూకుంటదా? పన్నీర్ సెల్వము తొండి చేస్తుండు. నన్ను సీఎం గమ్మని చెప్పింది ఆయనే, ఇప్పుడు మాట మారుస్తుండు అని మైకుల ముంగటికొచ్చి చెప్పింది. అమ్మకు నేనే వారసురాలిని, నాకు 130 మంది ఎమ్మెల్యేలు ఇమ్మతిస్తుండ్రు, నేనే సీఎం నైతా అని వలికింది. ఇద్దరు లీడర్ల మీటింగ్లు పొద్దాక నడుస్తూనే ఉన్నాయి. కానీ ఇన్ని రోజులు కన్నీరు తప్ప పెదవులిప్పని పన్నీర్ సెల్వం సారు ఇప్పుడే ఎందుకు మాట్లాడుతున్నట్టు? ఇదేదో ముందుగానే చెప్తే పరిస్థితి ఇంకో తీరులుండు కదా. ఇదంతా సెంట్రల్ ఆడిస్తున్న నాటకం అని ఇంకొందరు అంటుర్రు. మరి సీఎం సీటు కోసం గీ తీర్ల గ్రూపులు కట్టినాక అవతల ఊకుంటారా? కరుణానిధి తాత కొడుకు స్టాలిన్ అన్న ఉప్పుల నిప్పేస్తుండు. సీఎంలు గీఎంలు జాంతానై రాష్ట్రపతి పాలన పెట్టుండ్రి అని సాప్ సీదా చెప్పేస్తుండు. జయమ్మ మేనకోడలు కూడా చిన్నమ్మని గట్టిగానే అరుచుకుంటుంది. మద్రాసులో గింత జరుగుతున్నా గవర్నర్ సార్ అయితే బొంబాయికి వెళ్ళి బయటకు వస్తలేడు. కానీ అమ్మ కాలం చేసిన 2 నెలలకే పార్టీలు ఇట్లా గ్రూపులు అవుతాయని ఎవ్వరు అనుకోకుండా వచ్చురు.